హాయ్ అండి. ప్రైజ్ లార్డ్. మనం చాలామంది నోట్లో ఒక మాట వింటుంటామండి. అదేంటంటే, నా మనస్సు విరిగిపోయింది, నా మనసు నలిగిపోయింది, ఇట్లా కొంతమంది మాట్లాడుతుంటారు కదా. అసలు విరిగిపోయిన మనస్సు అంటే ఏంటి? మనం ఒకసారి ఆలోచిస్తే, అందరూ మన చుట్టూ ఉండి కూడా మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు మనల్ని పట్టించుకోకుండా ఉంటే అప్పుడు విరిగిపోయిన మనసులాగా ఉంటుందండి. మనం ఎంతగానో ప్రేమించిన వారు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతే అది విరిగిపోయిన మనసులాగా ఉంటుంది. లేకపోతే మీరు ఎంతగానో మిమ్మల్ని నమ్మిన వారు, మిమ్మల్ని అర్థం చేసుకునేవారు మిమ్మల్ని అర్థం చేసుకోకపోగా మేము మీ మీద నిందలు వేస్తుంటే అది విరిగిపోయిన మనసులాగా ఉంటుంది కదండి. కానీ మనం అనుకోవచ్చు, నా మనసు విరిగిపోయింది, ఇది అంత తేలిగ్గా అతుక్కోదు, దీన్ని బాగుపరిచే వాళ్ళు ఎవ్వరూ లేరు, నేను ఇలాగే ఒంటరిగా ఉంటానా అని ఒకవేళ నువ్వు అలా ఈరోజు ఆలోచిస్తున్నావేమో ప్రియ చెల్లెమ్మ, ప్రియ సహోదరుడా, దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ మనస్సు విరిగిపోయిన స్థితిలో నువ్వు ఉన్నావా? కుమ్మరి ఒక పాత్ర విరిగిపోయిందని దాన్ని తీసి బయట పాడేయడండి. దాన్ని మళ్ళీ మెత్తన చేసి తిరిగి ఒక అందమైన పాత్రగా తయారు చేసి పెడతాడు. అదే రీతిగా ఈరోజు విరిగిపోయిన నీ హృదయాన్ని మన పరమ కుమ్మరి అయిన దేవాది దేవుడైన యేసయ్య చేతిలో తెచ్చి పెడితే ఆయన ఒక అందమైన పాత్రగా నీ హృదయాన్ని అందంగా మార్చి తిరిగి నీకు ఇస్తాడు. మనుషులు నేను ఓదార్స్తే ఆ మాటలు నీకు పైన తగలొచ్చు, నీ హృదయంలోకి వెళ్ళకపోవచ్చు, కానీ దేవాది దేవుడు నీతో మాట్లాడితే ఆ మాటలు నీ హృదయానికి చేరుకుంటాయండి. నీ హృదయానికి నెమ్మది కలుగజేస్తాయి. ఎందుకంటే ఆయన వాక్యమై ఉన్న దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మాటల్లో శక్తి ఉందండి, ఆయన మాటలో జీవం ఉంది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కృంగిపోతున్నావేమో, బాధపడుతున్నావేమో, నన్ను ఓదార్చే వాళ్ళు లేరు, నన్ను ఆదరించే వాళ్ళు లేరు అని నువ్వు అనుకుంటున్నావేమో. మన దేవుడు ఎల్లప్పుడూ మన ఆశ్రయదుర్గమై ఉంటున్నాడండి. నన్ను ఎవరు పట్టించుకోరని నువ్వు అనుకుంటున్నావేమో. మన దేవుడు ఆయన 2 చేతులు చాపి దినమెల్లా నీ కొరకు నా కొరకు చూస్తూ ఉన్నాడండి. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరవను అని సెలవిచ్చిన దేవుడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడండి. ఆయన రెప్ప కూడా వాల్చకుండా నిన్ను నన్ను ప్రతి నిత్యము కాచి కాపాడుతూనే ఉన్నాడు. మనం చేయాల్సిందంతా ఏంటంటే మన విరిగిపోయిన హృదయము తెచ్చి ఆయన చేతిలో పెట్టాలండి. దేవుడు అంటున్నాడు, విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అంటున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. ఈరోజు నలిగిపోయిన నీ హృదయాన్ని, విరిగిపోయిన నీ హృదయాన్ని తెచ్చి యేసయ్య చేతిలో పెడతావా మరి? ఆమేన్.